పరిచర్య అంతటిని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ దినము స్టూడెంట్స్ మధ్యలో ఈ యొక్క సపోజ్ సెమీ క్రిస్టమస్ గా మా తండ్రి కలిగి ఉంటుండగా కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మా తండ్రి అనునిమితమైన దాసుడు మా తండ్రి కర్నూలు నుండి మా తండ్రి డాక్టర్ శాంతిరాజు గారిని సియోను ప్రార్థనా మందిరం నుండి మా మధ్యలో నడిపించినందుకై మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి మీ దాసుని మీ ఫలమైన పాత్రగా మీ రెండంతల యొక్క ఆత్మతో నింపి దేవా మీరు మాట్లాడుతున్నామని నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోనండి. తండ్రిని దాసుని నోటికి మీరు పూరగా ఉండండి. దేవా ఈ రాత్రి ప్రభా కొన్ని ఆత్మలు తీర్మానం చేసుకుని రక్షణ పొందినట్లుగా మీ పరిశుద్ధాత్మ యొక్క తాకిడిని ప్రభా మీ బిడ్డలకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. పాటలు పాడే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వాద్యములు వాయించే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వాక్యం అందించే దాసుని కొరకే ప్రార్థిస్తున్నాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే మొలుచును, మీరు దానిని ఆలోచింపరాని నీ వాగ్దానం మేము చేతపడుతుంటున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకునండి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో దేవా వర్షమును కూడా కొద్దిసేపు మీరు ప్రభా మాకు ప్రభా ఆఫ్ చేయగలుగుతున్నారని విశ్వాసంతో మేము ప్రార్థిస్తుంటున్నాం. ఓ దేవా వర్షం అవసరమే, కానీ ఈ కార్యక్రమమును ఈ కూడికను మీరు ఘనమైన రీతిగా జరగనట్లుగా మీరు మహిమను పొందినట్లుగా ఒక్కసారి దర్శించమని జ్ఞాపకము చేసుకోనమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా కరుణించు, దయ చూపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ ఆవరణమంతా మీ అగ్ని ప్రాకారం నీ మహిమ తేజస్సుతో నింపమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా నన్ను నేను మమ్మల్ని తగ్గించుకుంటూ దేవా యొక్క కూడిక కొరకు ఎవరైతే ఆహ్వానించబడ్డారో వారందరినీ మీరు నడిపించి మహిమను పొందుతామని, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ నామమునికే మహిమ ఘనత స్తుతి ప్రభావములు కలుగును గాకని ప్రార్థిస్తూ కరెంటును వాతావరణమును మైకును సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకో దేవా. ఓ యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేస్తూ కనబడని అంధకార శక్తులను దురాత్మ సమూహములను సంఘానికి మించిన అధికారమును బట్టి నీ నామమున బంధిస్తూ మరొక్కసారి దర్శించి ఒక్కసారి మేఘములను లాగున మీరు ప్రభా పంపించగలుగుతున్నారని, అక్కడ ప్రభా వర్షము లేకుండా చేయగలుగుతున్నారని విశ్వాసముతో ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు, దానికి మనలను వారసులుగా చేసి, దానికి మనలను వారసులుగా చేసి వందన స్తుతులను చెల్లింతుము, వందన స్తుతులను చెల్లింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. దయచేసి మీ మనసులో యేసు ప్రభువును వర్షమును ఆఫ్ చేసిన విశ్వాసం పొందుతున్నారని మీ మనసులో ప్రార్థన చేసుకోండి. దేవుడు ఆఫ్ చేస్తాడు, మనకు ఆ నమ్మకం ఉంచుదాం. దేవునికి మహిమ కలుగును గాక. మీటింగ్ ప్రారంభించుకుందాం. మన మధ్యకు రేణుగుంట్ల నుండి ఆ యొక్క బృందము సాల్మన్ గారు, వారి యొక్క బృందము ఈ యొక్క ఆర్టిస్ట్గా, తర్వాత
ఈ పాటలు పాడుటకు దేవుని బిడ్డలు మన మధ్యకు వచ్చారు. చక్కగా వారు మనకు ఈ రాత్రి ఈ మీటింగును జయప్రదముగా పాటల ద్వారా వారు ఎంతో జరిగించగలరని మేము విశ్వాసంతో ప్రభునామన మనవి చేస్తూ అలాగన వారిని ప్రేమతో మేము స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి. దయచేసి కూర్చోండి. మా వైపున కుడి వైపున సిస్టర్స్ కూర్చోండి. ఎడం వైపున బ్రదర్స్ ఇక్కడ రండి. ఎడం వైపున బ్రదర్స్ కూర్చోండి. పురుషులు కుడి వైపున సిస్టర్స్ అనగా స్త్రీలు కూర్చోండి. పనికిరాదా? ఇక్కడ నుంచి పెడితే ఇట్లా, ఆ నుంచి ఇట్లా పెడితే బయట పెడదాం. సెంటర్లో పెట్టుకో అన్నా. మిట్టికి ఏమన్నా కిందికి చేస్తాను. ఫోన్ చేస్తాడు అన్న పంపిస్తాడు. కరెక్ట్ సెట్ చేస్తాను. బాక్సులు బాబు బాక్సులు కనెక్షన్ ఇచ్చినావా? రేడియోడు ఇంకా రెడీ. ఒకసారి ఫోన్ చేసి నవీన్ లేదు ఏది కాదు తెచ్చుకుంటాడేమో కదా. రెండు పక్షులు ఉండాలా? జాక్ ఇదే పెద్దది కాదు. అది ఇచ్చి పంపు ఒకటి పెట్టుకోవాలప్ప. హలో, మైక్ సిస్టమ్ అబ్బాయి ఎక్కడున్నాడు? నువ్వు రా ఇక్కడ. ఇచ్చామా? వీటి కనెక్షన్ ఇచ్చామా? ఓకే సార్. అది యాంప్ ఒకటి రావాలి. స్టార్ట్ చేయబడి వాళ్ళకు పైకి రండి.
మైక్ నా సాయంత్రం ఇక్కడ దయచేసి మనము పాటల ద్వారా ప్రారంభించుకుందాము. సమయంలో మన సాల్మన్ బ్రదర్ గారిని వాళ్ళకి సెట్ గానే నేను పోతా, వాళ్ళు సెట్ అవన్నీ పోతా. డాక్టర్ సందీప్ గారిని మేము స్టేజ్ మీదకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి డాక్టర్ సందీప్ గారు రండి. సందీప్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాలని ప్రభునామం మనం చేస్తున్నాం. స్టేజ్ మీదకి 2 కుర్చీలు తీసుకురండి. స్తుతి మహిమ ఘనత ప్రభావములు మన దేవదేవునికి మాత్రమే కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఆయన ఒక్కడే మన దేవుడు, ఘనకార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరం నిలిచి ఉండేది. దీనిని మనం ఉత్సహించి సంతోషించదుము గాక. యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘనకార్య
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పాట తెలిసిన వాళ్ళందరూ కలిసి దేవదేవుని మహింపరుస్తూ గణపరుస్తూ పాట పాడదాం. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా.
చప్పట్లు కొడుతూ సాయంకాల సమయంలో దేవుని మహింపరుద్దాం. దేవుడు సమస్తమును చేయగల సమర్థుడు, ప్రతికూలమైన వాటిని అనుకూలంగా మలచగల సమర్థుడు. స్తోత్రం. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నిన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నిన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మాపై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాపై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. వెనకాలన్న వాళ్ళందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. ఈ ఫ్రంట్ లైన్స్ని మీరు ఆక్యుపై చేసిన మీరు మొదట వచ్చారు కదా, మీరు మొదటే ఉండాలి. హల్లెలూయా. దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా ముందుకి కాలేజీల్లోకి వెళ్ళి వెనకాల కూర్చోవచ్చు. ఇప్పుడు మాత్రం దగ్గరికి రండి, దేవునికి దగ్గరికి. దయచేసి వెనకున్న వాళ్ళు, వీళ్ళు ఓకే, వెనకున్న వాళ్ళు ఇంకను ముందుకు వచ్చి దయచేసి ప్లేసెస్ని ఆక్యుపై చేయవలసిందిగా ప్రేమపూర్వక మనవి చేస్తున్నాను. కృప నాకు కొంచెం తగ్గించు. Check. Hallelujah. Praise the Lord. Check.
చెక్ చెక్. హల్లెలూయా. చెక్. నేను వచ్చినప్పుడు చెప్పిన అబ్బాయిని అడగండి. పాటలు పెట్టే దాంట్లో బిజీగా ఉన్నాడు. నా దగ్గర కొంచెం గురించి వారు లొంగిపోయారు. ఇక్కడ చెప్పుకోగలిగిన వ్యక్తి ఎవరంటే అలన్ ట్యూరింగ్. ప్రపంచమంతా కొనియాడుతున్నారు, నీ వల్ల యుద్ధం ఆగిపోయిందండి, మీరు చేసిన కార్యాన్ని బట్టి ప్రపంచమంతా శాంతి సంతోషంతో ఉన్నారు. ఆ వ్యక్తి కొద్ది రోజులు శాంతి సంతోషంతో ఉన్నాడు. తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇంత సాంకేతిక పరిజ్ఞానాన్ని నేను ప్రపంచానికి ఇచ్చాను, రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపివేయగలిగాను, నా లోపల నాకు శాంతి, నాకు నిజమైన సంతోషం లేదు అని కుమిలిపోయాడు. ఒక గేగా మారిపోయాడు. బ్రిటిష్ వారు అతన్ని జైల్లో వేశారు. పురుషులతో పురుషులు చేసే కార్యాలు చట్టవిరుద్ధం కాబట్టి ఈ వ్యక్తి దానికి బానిస అయిపోయాడు. ప్రపంచ యుద్ధాన్ని జయించగలిగాడు. ప్రపంచానికి సంతోషాన్ని ఇచ్చాననుకున్న వ్యక్తి తన రూమ్లోకి వెళ్ళి ఓ పానీయంలో సైనైడ్ పాయిజన్ కలుపుకున్నాడు, తాగేశాడు, తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు. ఈనాడు మానవులు, ఈనాడు యూత్, యవనస్తులైన వారు సాంకేతిక పరిజ్ఞానంలో టెక్నాలజీ నమ్ముకొని ఇది మాకు సంతోషాన్ని ఇస్తుంది అనేటువంటి భ్రమలో బ్రతికే రోజులు. అందుకే ఆ మాట చదివించాను. ఏం మాట అది? మహా సంతోషకరము. నాట్ జాయ్, గ్రేట్ జాయ్. మానవుడు ఇవ్వలేడు, సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వలేకపోయింది. సార్, సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ, సైన్స్లో సంతోషం లేదంటున్నారు. ఇంకొక కోణంలో, ఇంకో రూపంలో ఎక్కడైనా సంతోషం ఉందా? మీకు ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. ప్రపంచాన్నంతా కూడా ఉరువు తొలగించాడు. ఆయనకు ఒక పేరు పెట్టారు, కింగ్ ఆఫ్ పాప్. ఎవరైనా చెప్తారా? వెరీ గుడ్. ప్రపంచాన్ని ఊపేశాడు. ఎన్ని డ్యాన్సులు చేశాడు. అతను చేయగలిగినంత ప్రపంచంలో ఎవరు చేయలేరని పేరు పొందాడు. ఆయన ఉండే ఇల్లు అన్న చెప్తున్నారు, ఇది 25 సెంట్స్ అని. ఇదే విశాలంగా ఉందనుకుంటే ఆయన ఉన్న ఇల్లు 2700 ఎకరాలు. ఎంతండి? ఆల్మోస్ట్ 3000 ఎకర్స్, 3000 ఎకరాలు. మీరు ఊహించవచ్చు. ఈ ఊరు నుండి ఆ ఊరి వరకు ఉంటుంది. అలాంటి ఎస్టేట్లో చుట్టూ 150 మంది డాక్టర్స్ ఉంచుకున్నాడు. నేను ఒక 150 సంవత్సరాలను బ్రతకాలి, ప్రపంచానికి సంతోషాన్ని ఇవ్వాలి, ప్రపంచానికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. తను ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఐ మస్ట్ ప్రొవైడ్ ద జాయ్ అండ్ హ్యాపీనెస్ త్రూ ఎంటర్టైన్మెంట్. అలన్ ట్యూరింగ్ సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి దాని ద్వారా సంతోషాన్ని పొందలేక ఆత్మహత్య చేసుకుంటే, ప్రపంచాన్ని ఉరువు తొలగించినటువంటి మైకేల్ జాక్సన్ ఎంచుకున్న మార్గము ఎంటర్టైన్మెంట్. ఈనాడు యువత జోగుతున్నారు, యువత ఊగుతున్నారు. ఆయన ఎంచుకున్న మార్గాలు ఏంటి తెలుసా? ఒకటి, డ్రగ్స్ బానిస అయిపోయాడు, మత్తు పానీయాలకు బానిస అయ్యాడు, మద్యానికి బానిస అయ్యాడు.
ప్రపంచానికి సంతోషాన్ని అందించిన వ్యక్తి తను వాటికి బానిస అయిపోయి ఒకరోజు మంచం మీద పడుకుంటే, నేను ఇప్పుడు మొదట కర్నూలు వైద్య కళాశాలలోను, ఆ తర్వాత ఇప్పుడు విశ్వభారతి మెడికల్ కళాశాలలో అనస్థీషియా ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నాను. ప్రతిరోజు కొంతమంది పేషెంట్స్కి నేను ఒక డ్రగ్ ఇస్తూ ఉంటాను. అది పాల్లాగా ఉంటుంది, ప్రొఫోఫాల్ అంటారు. యూ క్యాన్ సెర్చ్ ఆన్ గూగుల్. ప్రొఫోఫాల్. ఈ వ్యక్తి పడుకోవాలంటే మైకేల్ జాక్సన్ ప్రతిరోజు అతనికి ఒక డాక్టర్ ప్రొఫోఫాల్ ఇవ్వాలి. నిద్ర రావట్లేదు. ఎవరైనా కింగ్ ఆఫ్ పాప్ ప్రపంచానికి తన ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రపంచానికి సంతోషాన్ని ఇచ్చిన వ్యక్తి తను సంతోషం లేకుండా పోయాడు. ఓ రోజు వార్త వచ్చింది, ఈ వ్యక్తి ప్రపంచంలో లేడు, తన ప్రాణాన్ని వదిలివేసి వెళ్ళిపోయాడు. ఇంటర్నెట్ స్తంభించిపోయింది. ఇంటర్నెట్ ఒకటే కాదు, వికీపీడియా స్తంభించిపోయింది. అంతేకాదు, వందల కొలది సూసైడ్కి ప్రయత్నం చేశారు. మా కింగ్ ఆఫ్ పాప్ లేడు, మాకు సంతోషాన్ని ఇచ్చేవాడు, మాకు ఎంటర్టైన్ ఇచ్చేవాడు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసిన వ్యక్తి, మాకు వినోదం పంచిన వ్యక్తి లేడు అని ఇంటర్నెట్ స్తంభించిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం మానవునికి సంతోషం ఇవ్వట్లేదు. వినోదము, మత్తుమందులు. పాత రోజుల్లో ఒక యాడ్ వచ్చేది. ఏంటి ఆ యాడ్ అంటే, దమ్ములో సంతోషం. సిగరెట్ తాగేది, చార్మినార్ సిగరెట్స్. దమ్ములో సంతోషం ఉందో లేదో కానీ కొన్ని రోజులకు ఆ మనిషిని దుమ్ము చేసేస్తాయి. గుండె ఊపిరితిత్తులంతా రంధ్రాలు పడిపోతాయి. మానవుడు ఎంచుకున్న సిగరెట్స్లో, మానవుడు ఎంచుకున్న ఆల్కహాల్లో, మానవుడు ఎంచుకున్న బానిస అయిపోయే మత్తు మందులో మానవునికి సంతోషం లేదు. వినోదంలో సంతోషం లేదు. నేను ఒక వ్యక్తి పేరు చెప్తాను. మీ దగ్గర ఎవరి దగ్గర ఒకరి దగ్గర అయినా యాపిల్ ఫోన్ ఉంటుంది. ఎనీబడి ఈజ్ హియర్? యాపిల్ ఫోన్ ఉన్నవాళ్ళు వెరీ గుడ్. యాపిల్ ఫోన్ను ప్రారంభించిన ప్రారంభకుల్లో ఇద్దరు ప్రారంభించారు. వారిలో ఒక వ్యక్తి పేరు స్టీవ్ జాబ్స్. మైక్రోసాఫ్ట్కు సమానంగా ఎదుగుతూ వచ్చాడు. ప్రపంచంలో ఒక దిగ్గజంగా పేరు పొందాడు. హీ బికేమ్ CEO ఆఫ్ యాపిల్. తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఒకరోజు వచ్చింది, తన మరణ పడక మీద పడుకున్నాడు. ఈ డైడ్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఆయన చివరిలో చెప్పిన మాటలు ఏంటో తెలుసా? మైక్రోసాఫ్ట్ దిగ్గజం వల్లే ఆయన కూడా మరణ పడక మీద చెప్పిన మాట, $1 million కెనాట్ గివ్ మీ హ్యాపీనెస్. కోట్లాది రూపాయలు నాకు సంతోషాన్ని ఇవ్వలేవు. సాంకేతిక పరిజ్ఞానము మానవునికి సంతోషాన్ని ఇవ్వలేదు. వినోదము, మత్తుమందులు, ఆల్కహాల్, సిగరెట్స్ మానవునికి సంతోషాన్ని ఇవ్వలేదు. 3 గంటలుండే సినిమా ఇప్పుడు కుదించబడింది అనుకుంటాను. 2 గంటల సినిమా మానవునికి సంతోషాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత వాడు వస్తాడు, ఆ అమ్మాయి వస్తుంది, పైన 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, 5th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుండి దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏం అవి సంతోషం ఇవ్వలేవా? అవి ఆ యవన బిడ్డలను బ్రతికించలేవా? ద ఆన్సర్ ఈజ్ నో, ఇవ్వలేవు. ఓ యవనస్తుడు చిక్మగళూరులో పుట్టాడు, అంచెలంచెలుగా ఎదిగాడు. నేను ఈ కర్ణాటక బెంగళూరు ప్రాంతంలో కాదు, నేను వెళ్ళిపోతాను, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతాను. IIT స్టూడెంట్. ఆ వ్యక్తి పేరు విజి సిద్ధార్థ్ హెగ్డే. బెంగళూరుకు సమీపంలో చిక్మగళూరులో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగి స్టాక్ మార్కెట్కి వెళ్ళి అత్యంత నిపుణుడైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఒక వ్యక్తి దగ్గర శిష్యరికం చేశాడు. బాంబే IITలో తాను ఇంజనీరింగ్ చేశాడు. ఓ 7 లక్షల రూపాయలతో బెంగళూరుకు వచ్చి చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఓ కాఫీ తాగండి, ఆ కాఫీతో పాటు మీకు అందరికి చాలామందికి ఇష్టం, ఓ గంట సేపు ఇంటర్నెట్ వాడండి, ఓ 100 రూపీస్ పే చేయండి. వినూత్నమైన వ్యాపారం. అంచెలంచెలు ఎదిగాడు విజి సిద్ధార్థ హెగ్డే. ఎంత ఎత్తుగా ఎదిగాడో తెలుసా? ఎవ్వరు ఊహించనంత స్థాయికి ఎదిగిపోయాడు. ఆయన ఎదిగిన అంచెలంచెలుగా ఎదిగిన విధానము కర్ణాటక ముఖ్యమంత్రి SM కృష్ణ గారు
ఆయన మంత్రముగ్ధుడైపోయి మాలవిక అనే నా కుమార్తె నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని 2000 మరి ఆ సంవత్సరంలో వివాహం చేశాడు. ఈ బికేమ్ సన్ ఇన్ లా ఆఫ్ ఏ చీఫ్ మినిస్టర్. వ్యాపారం పెరిగిపోతుంది. 7 లక్షలతో ప్రారంభించింది, కోట్లలోకి వెళ్ళిపోయింది. నేపాల్, సింగపూర్, హాంకాంగ్, వివిధ దేశాల్లో కేఫ్ కాఫీ డే. బహుశా మీలో కొంతమంది ఆ కాఫీ డేలో కాఫీ కూడా తాగినొచ్చు. ఇప్పుడు 250 రూపాయలు 300 దాటింది అనుకుంటాను. వ్యాపారం విస్తరిస్తుంది. వేలు లక్షలు అయ్యాయి, లక్షలు కోట్లు అయ్యాయి, కోట్లు అంతకు మించి అయిపోయింది. ఒకరోజు వచ్చింది తన జీవితంలో ఇంటి మీద, తన పైన, తన ఆస్తుల పైన ఒకే సమయంలో బెంగళూరు, చిక్మగళూరు, బాంబేలో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. 7,000 కోట్లు అక్రమంగా సంపాదించారనేటువంటి ఆయన మీద ఆరోపణ చేశాడు. తట్టుకోలేకపోయాడు. ఎలాగూ తాను ఒక పారిశ్రామికవేత్తగా, ఒక ఎంటర్ప్రీనర్గా గొప్ప స్థాయికి ఎదిగి తను సంతోషపడి ప్రపంచానికి సంతోషం ఇవ్వాలనుకున్న వ్యక్తి డ్రైవర్కి చెప్పాడు, కారు తీసుకున్నాడు. బెంగళూరుకు వెళ్దాం. కారు తిప్పించాడు. పద ఇటు వెళ్దాం. నేత్రావతి అనే నది దగ్గరకు వచ్చిన తర్వాత డ్రైవర్కి చెప్పాడు, నువ్వు అవతలకు వెళ్ళరా, నేను నడుచుకుంటూ వస్తానన్నాడు. నేత్రావతి ఆ నది పైన బ్రిడ్జ్ పైకి ఎక్కాడు. నదిలో దూకేశాడు. 36 గంటల వరకు అతని దేహాన్ని ఎవ్వరు కనుక్కోలేకపోయారు. కొన్ని కోట్లకు అధిపతి, ఒక ముఖ్యమంత్రి గారికి అల్లుడు. ప్రపంచంలో చాలామంది, నేను కూడా విజి సిద్ధార్థ హెగ్డేలాగా గొప్ప స్థాయికి రావాలి. బాంబే ఐఐటిలో కొంతమంది విద్యార్థులకు అతను ఒక కలల స్వప్నం, ఇలాగ నేను కూడా కావాలని. చాలామందికి మార్గదర్శకంగా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. డబ్బు, ఒక పారిశ్రామికవేత్తగా నేను గొప్ప స్థాయికి ఎదగాలనుకున్న వ్యక్తి నేత్రావతి నదిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మొదటిగా చెప్పిన సాంకేతిక విజ్ఞానం మానవునికి సంతోషం ఇవ్వలేకపోయింది. రెండవదిగా డబ్బు, విలాసవంతమైన జీవితము, వినోదము మానవునికి సంతోషం ఇవ్వలేకపోయింది. గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి నేను ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా 7 లక్షలతో ప్రారంభించి 7,000 కోట్లకు మించి ప్రపంచమంతా తన బిజినెస్ని విస్తరింపజేశాడు. ఇప్పుడు ఆయన భార్య మాలవిక గారు అప్పుల నుంచి తిరిగి మరలా విజయపదాన్ని నడిపిస్తుంది. ఇట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. హెగ్డే 2019లో తను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. పారిశ్రామికవేత్తగా పేరు ప్రఖ్యాతులు మానవునికి సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. చివరిగా ఒక వ్యక్తి అందరి గురించి చెప్పారు, సార్ ఇటువైపే, మా వైపు ఎవరు లేరా. చెన్నై తాంబరంలో ఓ స్త్రీ, ఎముకలు చర్మమే. అక్కడ హాస్పిటల్ బయట ఈగలు వాలుతున్నాయి, భయంకరమైన వాసన వస్తుంది. ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆమె మీద దయదలిచి ఆసుపత్రి లోపల చేర్పించారు. ఆ బ్లడ్ తీసుకొని టెస్ట్ చేస్తే ఈమెకు హెచ్ఐవి ఉందండి, ఎయిడ్స్. ఆమె అడ్రస్, ఆమె రూపురేఖలు అన్నీ తీసుకున్నారు. ఎవరిమే, హూ ఇస్ దిస్ లేడీ? చాలా నిమిషాల తర్వాత వారు డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. ఈ స్త్రీనేనా ఆమె? ఆమె పేరు నిషా నూర్. 1980 సంవత్సరం నుండి 95-96 దశకం వరకు దక్షిణ భారతదేశాన్ని ఆమె ఉర్రూతలూగించింది. తమిళంలో, మలయాళంలో, కన్నడంలో, తెలుగులో గొప్ప హీరోయిన్గా పేరు పొందింది. గొప్ప గొప్ప దర్శకులుగా ఉన్నటువంటి బాలచందర్, వాసు, రజనీకాంత్ పక్కన, కమల్ హాసన్ ప్రక్కలో, వీరందరి ప్రక్కలో నటించి పేరు ప్రఖ్యాతి, అందం, ఆమె వెంబడి కొన్ని 100 మంది వెళ్ళేవారంట. నేను నిన్ను వివాహం చేసుకుంటాను, వివాహం చేసుకుంటాను. అందము మనిషిని, నా అందమే నాకు జీవితము, నా అందం నాకు సంతోషం ఇస్తుంది, నా పేరు ప్రఖ్యాతులు, ఒక హీరోయిన్గా నేను సంపాదించుకునింది నాకు గొప్ప సంతోషాన్ని ఇస్తుందని అనుకునింది. ఆ తర్వాత తాను వేరే ప్రపంచంలోనికి, సినిమాలు లేక వేరే ప్రపంచంలో అడుగుపెట్టింది. హెచ్ఐవితో ఒక మసీదు ముందు పడింటే ఎవ్వరు లేరని
తామరం హాస్పిటల్లో దిక్కులేని చావు చనిపోయింది. మానవుని జీవితంలో నేను సంతోషించాలి, నాకు సంతోషం కావాలి, నేను ఏదో ఒక రూపంగా నాకు సంతోషం నేను తెచ్చుకోవాలి, ఆపాదించుకోవాలి. రకరకాల మార్గాలు ఎన్నుకుంటారు. నేను ఇప్పుడు చూపించిన 5 మార్గాలే చెప్పాను. మానవుడు అనేకమైన విధాలుగా సంతోషాన్ని, ఆనందాన్ని పొందాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది పాత రోజుల్లో, ఇప్పుడు లేదనుకుంటాను. షారూక్ ఖాన్, సచిన్ టెండూల్కర్ ఇద్దరు కలిసి ఓ బాటిల్ తాగేవారు, పెప్సీ. దానికి ఒక యాడ్ వచ్చేది, ఏ దిల్ మాంగే మోర్. ఈ హృదయానికి ఇంకా కావాలి. ఏం కావాలి? ఏంటి కారణం అంటే మానవుడు పెదవులతో చెప్తున్నాడు, కానీ మానవుని యొక్క ఘోష అంతరంగంలో నుంచి వస్తుంది. ద వాయిస్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మానవుని యొక్క ఆత్మలో నుంచి వస్తుంది. ఏంటి అంటే, ఐ వాంట్ మచ్ మోర్ దాన్ దిస్. నాకున్న సాంకేతిక విజ్ఞానము, నాకున్న వినోదము, నాకున్న మత్తు మందులు, నాకున్న ఆల్కహాల్, నాకున్న సిగరెట్, నాకున్నటువంటి ఈ వ్యసనాలు, నాకున్నటువంటి అందము, నాకున్న డబ్బు, నాకున్న పేరు ప్రఖ్యాతలు, ఇవి నన్ను సంతోషపరచలేకపోతున్నాయి. ఐ నీడ్ మచ్ మోర్ దాన్ దిస్. దిస్ ఈస్ ద క్రై ఇన్సైడ్. శరీరానికి వచ్చే కేక శరీరం సంతృప్తిపరుస్తుంది, ప్రాణానికి వచ్చే కేక ప్రాణం సంతృప్తిపరుస్తుంది. మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. మానవుడు శరీరం ఉంది. మనందరికీ ఇక్కడ కూర్చున్న వారికి చెప్పే, నాకు వినే మీకు శరీరం ఉంది, దానికి ఒక ప్రాణం ఉంది, దాని లోపల ఒక ఆత్మ ఉంది. ఏం సార్ కొత్త విధానం చెప్తున్నారా, కొత్త థియరీ చెప్తున్నారా? ఆఫ్టర్ గోయింగ్ హోమ్ యూ కెన్ ఆల్సో సెర్చ్ ఇన్ గూగుల్. చాలా పుస్తకాల్లో మ్యాన్ కేమ్ అవుట్ ఆఫ్ అర్త్. బైబిల్ చెప్పే మాట, మనుషుడు మట్టిలో నుండి చేయబడ్డాడు, కోతిలో నుంచి రాలేదు. ఓ అద్భుతమైనటువంటి జర్నల్ కొన్ని సంవత్సరాల కింద ఒక గొప్ప ఆర్టికల్ ఇచ్చింది. మ్యాన్ మేడప్ ఆఫ్ సాయిల్. భూమి నుంచి చేయబడ్డాడు. భూమి నుంచి చేయబడిన మానవుని తృప్తిపరచాలంటే భూమిలో నుంచి వచ్చే ఆహారం, భూమిలో నుంచి వచ్చే పత్తితో వచ్చే వస్త్రాలు, భూమిలో నుంచి వచ్చే నీరు, భూమిలో నుంచి వచ్చే వివిధ పదార్థాలు మానవుని సంతృప్తి పరుస్తాయి. కానీ మానవుని హృదయంలో, మానవుని యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఆ ఘోష, ఆ కేక, నాకు సంతోషం కావాలనే కేక, ఆ కేకను సంతృప్తిపరచాలంటే ఎవరైతే ఆత్మను సృష్టించాడో ఆ పరమాత్ముడే తీర్చాలి. ఆత్మకు స్పిరిట్ గివెన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. మానవుని చేశాడు, మానవునిలో ఊదాడు, మానవుడు జీవాత్మ అయ్యాడు. చాలాసార్లు మీరు వినండి, ఫలానా వ్యక్తి రైలు కింద పడ్డాడండి, సూసైడ్ చేసుకున్నాడండి. ఫలానా అమ్మాయిని నన్ను ప్రేమించలేదని ఫలానా వాడు సూసైడ్ చేసుకున్నాడండి. ఫలానా అబ్బాయి నాకు దొరకలేదని ఫలానా అమ్మాయి ఫలానా పని చేసిందని అన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా కుక్క నన్ను ప్రేమించలేదు చనిపోయిందా? ఎస్ ఆర్ నో? నో. వై డాగ్ ఈజ్ నాట్ డూయింగ్? ఎందుకు జంతువులు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవట్లేదు? ఎక్సలెంట్ ఆన్సర్. దెర్ ఇస్ నో స్పిరిట్ ఇన్ అనిమల్. యూ అండ్ ఐ హ్యావ్ స్పిరిట్ ఇన్ యూ అండ్ మీ. ఈ ఆత్మకు ఒక కేక్ ఉంది. ఏంటి ఆ కేక్ అంటే, హూ విల్ సాటిస్ఫై మీ, హూ విల్ గివ్ మీ ద రియల్ పీస్, హూ విల్ గివ్ మీ ద రియల్ జాయ్. అందుకే ఒకరోజు ఒక అవసరము, ఒక పరిస్థితి రావాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు పేరే, ఆ అవసరత పేరే, ఆ పరిస్థితి పేరే క్రిస్మస్. ప్రపంచమంతా చెప్తుంది హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. నిన్న మాకు విశ్వభారతి మెడికల్ కాలేజ్లో దాదాపు 600-700 మంది మెడికల్ స్టూడెంట్స్ వచ్చారు. దే వర్ ఆల్ వెరీ జాయ్స్. చాలా సంతోషంగా ఉన్నారు వారు. ఏం సంతోషం అంటే, కేక్ ఉంటే సంతోషం, బెలూన్స్ ఉంటే సంతోషం, శాంటా క్లాజ్ ఉంటే సంతోషం. దట్ జాయ్, దట్ హ్యాపీనెస్ వాజ్ ఎవాపరేటెడ్ బై మార్నింగ్ ఇట్ సెల్ఫ్. ఉదయానికి ఆవిరైపోయింది. నిత్యమైన సంతోషము, మహా సంతోషం ఇవ్వాలంటే ఒకే ఒక్కరు ఇవ్వగలరు. ఎవరు ఆ ఒక్కరు? దట్ ఈస్ ద గాడ్. ఓన్లీ గాడ్ క్యాన్ గివ్ యూ దట్ ఇటర్నల్ జాయ్, ఇటర్నల్ పీస్. ఎలాగ ఇవ్వగలడు?
who is in eternity, who is from eternity to eternity, who is with eternal love can give you eternal joy. నిత్యత్వము నుండి నీవు నేను పుట్టకమునుపు మన తాతలు తండ్రులు వారి పూర్వీకులు జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి డార్విన్ను కూడా పుట్టకమునుపు ఉన్నటువంటి దేవుడే, నిత్యమైన ప్రేమతో ప్రేమించిన దేవుడే నిత్యమైన సంతోషాన్ని ఇవ్వగలడు. తాత్కాలికంగా మానవుడు భూమిపైన నేను చూపించిన 5 మంది వ్యక్తుల ద్వారా 5 రకాలుగా వారు ఎలాగో సంతోషం వెతుక్కుంటున్నాడో, ఒకవేళ ఈ రాత్రి ఇక్కడ ఇదిగో ఈ జాయిస్ అకేషన్కి, ఈ సంతోషకరమైన ఈ సంఘటనకు సందర్భానికి వచ్చిన నీవు కూడా అలాంటి ఆనందాన్ని సంతోషాన్ని పొందాలని వెతుకుతున్నావేమో. అందుకే ప్రాబబ్లీ గాడ్ వుడ్ బ్రాట్ యూ హియర్, ఈ రాత్రికి ఇక్కడ తీసుకొచ్చాడు. ఒక్క సంఘటన చెప్పి నేను ముగిస్తాను. చాలామంది ఇక్కడ సీక్వెల్ ఉంటాయి. ఏం సీక్వెల్ ఉంటాయి? ఏముంటాయి సీక్వెల్? 1, 2, 3 ఏముంటాయి చెప్పండి. ఆర్య 1, వెరీ గుడ్, చాలా ఫాస్ట్గా ఉంటారు. పుష్ప 1, చంద్రయాన్ 1 విన్నారా ఎప్పుడన్నా? ఎనిబడి? చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, వాజ్ ఇట్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్? చంద్రయాన్ 3 వాజ్ సక్సెస్ఫుల్. అయితే మీకు తెలియని సంగతి చాలామంది తెలిసి ఉంటుంది, చంద్రయాన్ 2 ఈజ్ ఎ ఫెయిల్యూర్ 1. 2019లో భారతదేశం అంతా టీవీల ముందు కూర్చున్నారు. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా కూర్చున్నారు ఇక్కడే నెల్లూరులో. దయచేసి కొద్ది నిమిషాలు ప్లీజ్, ఎవరు మాట్లాడద్దండి, నేను ఐ విల్ క్లోజ్ ఇన్ 5 minutes. చంద్రయాన్ 2 అందరు టీవీల ముందు కూర్చున్నారు, ప్రధానమంత్రి గురు కూర్చున్నారు, మన ఇస్రో చైర్మన్ ఎవరైనా శివన్ గారు ఆయన కూడా కూర్చున్నారు. చాలా తదేకంగా చూస్తున్నారు. ప్రపంచమంతా ఊపిరి బిగబట్టారు. దక్షిణ ధ్రువంలో దిగ్గలిగినటువంటి 2వ దేశం భారతదేశం అవుతుంది. అంతకుముందు ఒకే దేశం వెళ్ళారు అందరూ, నార్త్ పోల్కి వెళ్ళారు, సౌత్ పోల్కు వెళ్ళే దేశాల్లో భారతదేశం అగ్రగామిగా నిలబడుతుంది. ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు. విక్రమ్ అండ్ ప్రజ్ఞాన్, ల్యాండర్ అండ్ రోవర్ పైకి వెళ్ళాయి. చాలా సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. మూన్ దగ్గరికి వెళ్ళాయి, మూన్ దగ్గర కూడా లాంచ్ అయ్యాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అవి 2 విడిపోవాలి. విక్రమ్లో నుంచి మరి రోవర్ బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత ఆ మూన్ మీద నడవాలి. ఆ మూన్ మీద నడిచిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ ఏముంది, ఇక్కడ మానవులు జీవించవచ్చా, బాగా డబ్బున్న వాళ్ళు వెళ్ళి ఇక్కడ ప్లాట్స్ కూడా కొనుక్కోవచ్చా, మంచి అపార్ట్మెంట్ చేసుకోవచ్చా, అవి తీసి పంపించే పిక్చర్స్ మీద ఆధారపడి చేయాలని శివన్ గారు చాలా తదేకంగా చూస్తున్నారు. మన ఇస్రో శ్రీహరికోట నెల్లూరు దగ్గర ఉంది. అందరు ఎదురు చూస్తున్నారు. 6000 కిలోమీటర్ల స్పీడ్ నుంచి 5000, 4000, 3000, 2000, 1000, 5 కిలోమీటర్ స్పీడ్కి రావాలి. 5 కిలోమీటర్ స్పీడ్కి ఇంకా కొద్ది నిమిషాల్లో వస్తుంది. రాత్రి 1:25, 30 నిమిషాలు, 35 నిమిషాలు, 1:40. శివన్ గారు చూస్తున్నారు. భారతదేశం అంతా చూస్తుంది. శివన్ గారు 1:45 లేచి బోర్న ఏడ్చడం ప్రారంభించాడు. వాట్స్ ద మ్యాటర్? ఏం జరిగిందంటే నేను దేన్నైతే క్రియేట్ చేశానో, ఏ ప్రజ్ఞాన్ అనే రోవర్ను కేవలము చంద్రమండలం మీద 14 రోజులు ఉండబోయే దీన్ని నేను దాన్ని సృష్టించాను, అక్కడ పంపించాను. ఇప్పుడు నా నుండి అది గాట్ సపరేటెడ్. ఏమైంది? నా నుండి విడిపోయిందండి. నాకు కనెక్షన్ లేదండి. ఇప్పుడు ఆ ప్రజ్ఞాన్ లేకపోతే ఆ రోవర్ నా మాట వినట్లేదు, నాకు కనిపించట్లేదండి, క్రాష్ అయిపోయింది. కేవలం 1000 కోట్లతో ఖర్చు పెట్టి 14 రోజులు చంద్రమండలం మీద ఉండబోయేటువంటి ఒక రోవర్ను గురించి ఒక ఖగోళ శాస్త్రవేత్త లేచి నిలబడి ఏడ్చడం ప్రారంభించాడు. 2024 సంవత్సరాల క్రితం దెర్ ఇస్ గాడ్ ఇన్ హెవెన్. ఆకాశంలో దేవుడున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్న దేవుడు. భూమిపైన 1,000,000 మంది సృష్టించిన దేవుడు మానవుని సృష్టించాడు. మానవునికి ఊపిరిచ్చాడు, ఆయువు ఇచ్చాడు, కావలసినవన్నీ సమస్తం సమకూర్చాడు. ఆ మానవునిలో జీవాత్మ ఊది జీవాత్మగా ఉంచి మానవుని భూమిపైన ఇచ్చాడు. IITలో సీట్ ఇచ్చాడు.
వైద్య కళాశాలలో సీట్ ఇచ్చాడు, చదువుకోవడానికి అన్నీ ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు. ఆ బిడ్డ చెడిపోయి వ్యసనాలకు లోనై, చెడు అలవాట్లకు లోనై ఆ దేవుని నుండి డిస్కనెక్ట్ అయిపోతే, ఆ దేవుని నుండి వేరైపోతే, ఆ దేవుని మాట వినకుండా చాలా దూరం వెళ్ళిపోతే, శివన్ గారు ఎలాగో ఏడ్చాడో పరమాత్ముడు అలాగే ఏడవడం ప్రారంభించాడు. ఏంటి కారణం చెప్పండి? డిస్కనెక్షన్. దేవుని నుండి వేరు చేయబడ్డాడు. శివన్ గారు సృష్టించినటువంటి ఒక రోవర్, 14 రోజులు ఉండేటువంటి రోవర్ కోసం శివన్ గారు ఇంత ఏడిస్తే, నీకు నిత్యమైన ప్రేమను చూపించి నిత్యత్వం నుండి నిత్యత్వంలో ఉండబోయే దేవుడు నిన్ను సదాకాలం ఆయనతో ఉంచుకొని మహా సంతోషకరమైన సువర్తమానం ద్వారా నిన్ను సదాకాలం నిత్యత్వంలో ఉంచుకోవాలని కోరుకున్న దేవుని నుండి నువ్వు వేరైపోతే ఆయన ఏడ్చడా? ఓ వ్యక్తి చంద్రమండలంకి వెళ్ళాడండి. మొట్టమొదటి వెళ్ళిన వ్యక్తి ఎవరండి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వెరీ గుడ్. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు జేమ్స్ పి ఇర్విన్ అనే మరొక ఖగోళ శాస్త్రవేత్త వెళ్ళాడు. ఆయన ఒక వాహనం కూడా ఆ చంద్రమండలం మీద నడిపించి మరలా భూమిపైకి తిరిగి వచ్చాడు. ఆయన అమెరికాకు వచ్చిన తర్వాత అమెరికా నీరాజనం పట్టింది. ఆయన భారతదేశంకి వచ్చాడు. ఆయన మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కూడా వచ్చాడు. అక్కడ చాలామంది వెళ్ళి స్టూడెంట్స్ అడగడం ప్రారంభించారు. సార్, యూ ల్యాండెడ్ ఆన్ మూన్, వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? యూ డ్రోవ్ ఏ వెహికల్ అప్ ఆన్ ద మూన్, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? అయ్యా, మీరు చంద్రమండలంకి వెళ్ళారు కదా, చంద్రమండలం మీద వాహనం నడిపించారు కదా, మీ అనుభూతి ఎలాగుంది సార్ అని చెప్పిన మాట ఏంటో తెలుసా? ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నాట్ దట్ మీ ల్యాండింగ్ ఆన్ ద మూన్. ద గ్రేటెస్ట్ మూమెంట్ ఈజ్ దట్ గాడ్ ల్యాండింగ్ ఆన్ ద ప్లానెట్ ఆఫ్ ద ఎర్త్. అర్థమైందా? నేను చంద్రమండలం మీద వెళ్ళి అక్కడ కాలు పెట్టానని కాదు, నేను అక్కడ ఒక వాహన చోదకుడిగా వాహనాన్ని అక్కడ నడిపించానని కాదు, కానీ పరమాత్ముడైన దేవుడు, మానవుల్లో జీవాత్మ ఉంచిన దేవుడే భూమిపైన కాలు పెట్టడమే అత్యద్భుతమైనటువంటి సంఘటన. అదే క్రిస్మస్ పర్వదినము. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ జాయ్. అందుకే చదివించాను ఆ మాట. చదువుతారు ఇప్పుడు ఇన్ దిస్ లైట్. ఎనీబడి కెన్ రీడ్ లౌడ్లీ. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. ఎవరికండి? ఫర్ ఆల్ ద పీపుల్. భారతదేశం కాదు, అమెరికా, ఆస్ట్రేలియా కాదు, ఇంగ్లాండ్ కాదు. ఈ దేవుడు ఇంగ్లాండ్ దేవుడు కాదు, ఈ దేవుడు అమెరికా దేవుడు కాదు, ఈ దేవుడు ఫారిన్ దేవుడు కాదు. ఎవరైనా హీఈస్ గాడ్ ఆఫ్ ఆల్. He is God of everyone. He is God of you. He became God of me. 16 సంవత్సరాలకు ముందే I accepted this God. ఈ దేవుని నేను అంగీకరించాను. నేను 9వ తరగతి ముగించుకున్న వెంటనే నా 10వ తరగతిలోనే ఈ దేవుడే నిజమైన దేవుడు అని అంగీకరించాను. That God who is leading me, guiding me and taking care of me. అన్ని విధాలుగా నన్ను నడిపిస్తున్న ఆ దేవుడు, ఆయన నీ దేవుడు. ఏం చేశాడు ఆ రోజు? ప్రజలందరికీ కలుగబోవు గ్రేట్ జాయ్, నాట్ జాయ్. వారు ఎంచుకున్నారు చాలా ఆనందకరమైన, సంతోషకరమైన, తాత్కాలికంగా తృప్తినిచ్చాయి. ఆత్మహత్య చేసుకొని లోకాన్ని వదిలివేసి వెళ్ళిపోయారు. ఇక్కడ చేరువచ్చిన మనం, నేను వినే మనం ఎవ్వరం కూడా అలాంటి పరిస్థితిలో పోకూడదనే పరమాత్ముడైన దేవుడు పాపాత్ములైనటువంటి మానవులు ఉన్నటువంటి ఈ భూమి మీద కాలు పెట్టిన రోజే క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ పర్వదినం. చరిత్ర అంతటితో ముగియలేదు. దేవుడు మానవుడిగా భూమిపైకి వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడు? మానవుని యొక్క జీవితం అంతా కూడా పాప పంకిలమైంది. మానవుని యొక్క హృదయం యొక్క ఆలోచనలు చాలా సందర్భాల్లో, ఈవెన్ నౌ మనం ఇక్కడ ఉంటాం కానీ మన ఆలోచనల పరపనలు ఎక్కడెక్కడో ఉంటాయి. మన ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్తాయి. మన ఆలోచనలు, మన హృదయం మనల్ని కల్మషం చేస్తుంది. మనం పాపాత్మలుగా చేయబడ్డాం. పరిశుద్ధుడైన దేవుడు, గాడ్ ఈజ్ హోలీ, ఆయన పరిశుద్ధుడు. పాపాత్మైన మన దగ్గరికి రావాలంటే చాలా కష్టం. అమ్మ ఇల్లు బాగా సుందరంగా శుభ్రం చేసి, ఇల్లంతా తుడిచి, ఇంటిని బాగా శుభ్రం చేస్తే బయటికి వెళ్ళి బురద దొక్కి లోపలికి వస్తే ఏమంటుందమ్మా? రావద్దురా అంటుంది. అమ్మ అలాగే చెప్తే పరిశుద్ధులైన దేవుడు తన రాజ్యంలో, తనున్నటువంటి స్థలంలో పాపాత్ములైన మనల్ని అలా ఉంచుకోలేడు. అయితే ఆయనకి ఇష్టం మనం ఆయన బిడ్డలం. మనలో ఊపిరించాడు. ఆయన వలే, ఆయన పోలికలు మనల్ని చేశాడు. బిడ్డ,
సారూప్యం అంతా పోగొట్టుకున్నప్పుడు, తలంతా జుట్టు చెదిరిపోయినప్పుడు, దుమ్ము, మురికి, ధూళి వస్త్రాలంతా పాడు చేసుకున్నప్పుడు ఆ వస్త్రాలు తీసేస్తుంది, వస్త్రాలు శుభ్రపరుస్తుంది. మురికి నీళ్ళతో ఏ తలైనా శుభ్రపరుస్తుందా? శుభ్రమైన నీటితో. అందుకే దేవుడు దిగివచ్చాడు. దిగివచ్చిన దేవుడు మానవుని కోసం పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయాలంటే పరిశుద్ధమైన రక్తం అవసరమైంది. హోలీ బ్లడ్ ఈజ్ రిక్వైర్డ్ టు క్లెన్స్ ద సిన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మానవుని పాపం పోవాలంటే, పాపం కడుగబడాలంటే పాపానికి ప్రాయశ్చిత్తం రక్తం అవసరమైంది. ఎవరి రక్తం కావాలి? నా దగ్గర చాలామంది పీజీలు ఉంటారు. వెళ్ళిన వెంటనే పెద్ద ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ బ్యాగ్ తీసుకుంటారు. బ్లడ్ బ్యాగ్తో పాటు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ చాలా తరోగా చెక్ చేస్తుంటారు. దేనికో తెలుసా? పేషెంట్ ఈ పేషెంటేనా, ఆ గ్రూపు ఈ గ్రూప్ ఒకటేనా, ఇవన్నీ చూసిన తర్వాత చాలా ప్రాముఖ్యమైన చూస్తారు. ఏం చూస్తారంటే ఈ రక్తానికి హెచ్ఐవి ఉందా, హెచ్సివి ఉందా, హెచ్బిఎస్ఏజీ అనే జబ్బులు ఉన్నాయా అని. ఒక మానవునికి ఇచ్చే రక్తము, ప్రాణం కాపాడబడ్డానికి ఇచ్చే రక్తానికి ఇంత శుద్ధి అవసరమైతే, ఇన్ని పరీక్షలు అవసరమైతే, ఒక మానవుని పాపాన్ని కడగడానికి ఎంత పరిశుద్ధమైన రక్తం అవసరం. బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? నో మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ రైచియస్. భూమి పైన ఏ మనుషుడు కూడా నీతిమంతుడు కాదు, పరిశుద్ధుడు కాదు, అందరం పాపులమే. చెప్పే నేను, వినే నీవు, భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కరూ పాపాత్మలమే. పాపాత్మల మనల్ని రక్షించడానికి, పరిశుద్ధపరచడానికి పరిశుద్ధుడైన దేవుడే భూమిపైకి కాలు పెట్టిన రోజు, దిగి వచ్చిన రోజు, నీ కోసము నా కోసము ఆయన 33 సంవత్సరాలు జీవించిన జీవిత కాలము చివరిగా ఆ సిలువకి వెళ్ళి ప్రాణం పెట్టాడు. పరిశుద్ధమైన రక్తం కార్చాడు మన పాపాన్నంతా కడగడానికి. ఈ రాత్రి ఆ దేవుడు, అందుకే ఆయనకు ఒక పేరు ఇవ్వబడింది. చాలాసార్లు యేసు క్రీస్తు అంటేనే డిఫరెంట్ రిలీజియన్ ఎక్కడ లేదు, ప్రజలందరికీ వ్రాయబడింది. గాడ్ ఆఫ్ ఆల్. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. ఒక్క మాట చెబితే చాలు, లార్డ్ జీసస్, ఈ రాత్రి ఈ సంతోషం నాకు కావాలి, దిస్ ఇటర్నల్ జాయ్, దిస్ ఇటర్నల్ పీస్ నాకు కావాలయ్యా. ఏం చేయాలి? ఒకే ఒక్క మాట, దెర్ ఇస్ నో నీడ్ టు గో ఎనీవేర్. ఇజ్రాయెల్కి వెళ్ళాల్సిన పని లేదు, తిరుపతికి వెళ్ళాల్సిన పని లేదు, మక్కా మసీదుకి వెళ్ళాల్సిన పని లేదు, ఏ మరి స్థలానికి వెళ్ళాల్సిన, ఉన్న స్థలంలోనే ఒక్క మాట చెప్తే, లార్డ్ ఐ యామ్ ఎ సిన్నర్, ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. అందుకే ఆయన మాటకు అర్థం ఏంటో తెలుసా? యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను. క్రీస్తు అంటే ఆ పని చేయడానికే భూమిపైకి వచ్చాడు. హి ఫినిష్డ్, ఆ పని ముగించాడు. ఏం పని? పరిశుద్ధ రక్తం కార్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇన్ ద హోల్ వరల్డ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ tomb ఈజ్ ఎంప్టీ ఈవెన్ టుడే ఇన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలో ఒక్క సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధి యేసుక్రీస్తు ప్రభువారిది. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మరణాన్ని జయించి లేచాడు. చాలామంది వచ్చారు. మనకు ఒక జాతి పితున్నారండి, మహాత్మా గాంధీ. అక్కడ ఘాట్ ఉంది, మహాత్మా గాంధీ ఘాట్. సమాధి చేశారు, గొప్ప గొప్ప వారిని సమాధి చేశారు. అలెగ్జాండర్ సమాధి చేయబడ్డాడు. యేసు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఓన్లీ వన్ పర్సన్, వన్ బీయింగ్ హూ కేమ్ ఇన్ టు ద వరల్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకు రావాలి? మానవులమైన మనం పాపం పోవాలంటే ఆయన కూడా మానవుడుగా రావాలి. రక్త మాంసం కలిగిన మనం పాపం చేశాం, ఆ పాపం పోవాలంటే ఆయన కూడా రక్త మాంసం కలిగిన వాడుగా రావాల్సి వచ్చింది. హీ కేమ్ ఇన్ టు ద వరల్డ్, accomplished the work of atonement on the cross of Calvary, died, buried, rose again, rose victoriously on the third day. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మరలా తన దేశానికి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ, ఏ ప్లేస్ ఫర్ మీ. ఆయన ఉండే దగ్గర తీసుకెళ్ళడానికి, నిత్యమైన శాంతి, నిత్యమైన సంతోషం ఇవ్వడానికే. ఈ రాత్రి ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎనీబడీ ఈజ్ హియర్? సార్, ఐ వాంట్ యువర్ గాడ్ యాజ్ మై గాడ్. I am not preaching any religion. I am not teaching any religion. Religion will never save you. ఎవరైనా ఇక్కడ క్రిస్టియన్స్ ఉంటే కూడా క్రైస్తవ మనిషిని రక్షించలేదు, క్రైస్తవ మతం మనిషిని రక్షించలేదు. There is only one savior. That savior is Jesus Christ. Alone Jesus Christ can save you. Come to Lord Jesus Christ tonight. Accept him. Confess your sins. Lord, I want this great joy, great happiness tonight. I wanted to receive that joy, that greatness. God bless you. Thank you very much for giving me this opportunity.
దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో అద్భుతమైన శుభవర్తమానమును తెలియజేశాడు. దయచేసి ఎంతోమందిని మన మధ్యకు యమాహేమీయులను, వారు యుద్ధములను జయించి ప్రపంచానికి సంతోషములను తీసుకొని వచ్చిన వారిని, కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించిన వారు, మంచి సినీ నటురాలుగా నటించి తన జీవితంలో సంతోషమును అనేకులకు ఇచ్చినది, ఇంటర్నెట్ కనిపెట్టిన వ్యక్తి, అనేక విధములుగా నేను పేరు ప్రఖ్యాతులతో గిన్నీస్ బుక్కులకు ఎక్కాలనుకున్న వారు వారి జీవితంలో నిజమైన సంతోషమును పొందలేకపోతూ వచ్చినారు. వారికంటే మనము జ్ఞానవంతులము, గొప్పవారము కాదు. ఈ రాత్రి నీ కులము కానీ, లేకుంటే ఈ లోకములో ఉండే పాపము కానీ, లేకుంటే విలువైన వస్త్రములు కానీ, లేకుంటే నీకున్న బంగారు కానీ, ఏది నీ జీవితంలో సంతోషమునివ్వలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారే నీకు సంతోషమునిచ్చువాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం, అదే క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఓ నీ జీవితంలో ఇలాంటి సంతోషమును, హ్యాపీని నీ జీవితంలో పొందకుండా అలాగనే జీవించగలుగుతూ వస్తుంటున్నావా? ఏ వ్యసనములకు, ఏ పాపములకు, ఏ డ్రింక్స్కు, ఏ డ్రంక్స్కు, లేకపోతే ఏ యొక్క సిగరెట్లకు, ఏ మందుకు, ఏ పాపమునకు నీవు బానిసుడివై నీ జీవితంలో ఆనందమును, సంతోషమును పొందలేకపోతూ వచ్చినావో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. కళ్ళు మూసుకో, ఒక్క మాట నువ్వు ప్రార్థన చేయి. నీ గుండెల మీద నువ్వు చేసుకో. నిజమే, ఇదిగో నేను చూసే ఇంటర్నెట్, నేను చూసే వాట్సాప్, నేను చూసే ప్రతి ఒక్క సినిమా, ఇదిగో ప్రతిదీ ఈ ప్రపంచంలో ఏది నా జీవితంలో ఆనందమును, సంతోషమును ఇవ్వలేకపోతూ వచ్చింది. ఇది వాస్తవమే. చెప్పగలవా? యవనస్తుడా, యవనస్తురాలా, ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకొరకే ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై జన్మించాడు. నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసనగా రక్షకుడు. ఇది క్రైస్తవ మతము కాదు, ఇది క్రైస్తవ మార్గం. క్రైస్తవ పేరు నీ జీవితంలో సంతోషం ఇవ్వలేదు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నీ ఇంట్లో ఉన్నప్పటికీ నీకు సంతోషం ఇవ్వలేదు. యేసు ప్రభువా, నేను పాపిని, నా హృదయం లేకిరా, నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినావని నేను నమ్ముతున్నాను యేసయ్యని నీ హృదయమారా, ఆత్మారా, మనసారా నీ జీవితంలో ప్రార్థన చేస్తే, ఆ చిన్న ప్రార్థన ఈరోజు యేసు ప్రభు నీ హృదయంలోకి రానయ్యున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు ఆయన పరిశుద్ధమైన రక్తముతో నీ అపవిత్రమైన జీవితమును, పాపమును, ప్రతి చెడుగును, అలవాట్లను ఆయన దూరపరుస్తాడు. ఆయన రక్తముతో పరిశుద్ధపరుస్తాడు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రునిగా చేయను. ఈరోజే నువ్వు పవిత్రుడు అయితే నీ హృదయంలోకి అద్భుతమైన, ఎన్నడూ ఎప్పుడు అనుభవించనిది చూడని ఆ నిజమైన సంతోషం నీ జీవితంలో చూడగలవు. చెప్పలేం మరణం ఎప్పుడు వస్తుందో చెప్పలేం, మరణం ఏ సమయంలో వస్తుందో చెప్పలేం. ఇప్పుడు మనకంటే ఎంతోమంది హేమీలు వారి జీవితంలో ఎలాగున ఆత్మహత్యలు చేసుకొని కోట్లాది కోట్ల రూపాయలు పేరు ప్రఖ్యాతులు పొందిన వారు ఏ విధముగా సంతోషమును అనుభవించక మరణించినారో. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణించిన ద్వారా నరకం, అగ్నిగుండం ఉంది. వద్దు. ఈ రాత్రి ప్రభా నిజమే, ఇది నా కొరకే నువ్వు మాట్లాడుతూ వచ్చినావు. యేసయ్యా, ఈ సంతోషము నాకు కావాలా,
ఒక్క మాట నీ మనసులో ప్రార్థన చేసుకుంటావా? కళ్ళు మూసుకోండి. ఎవరు అక్కడిక్కడ చూడొద్దు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకో. ఒకవేళ ఆ నిజమైన సంతోషం, ఆ నిజమైన రక్షణ, ఆ నిజమైన పాప క్షమాపణ నీ జీవితంలో కావాలంటే నీ కుడి హస్తం తలకు పైకెత్తించు, నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరస్తురాలా వాయిదా వేసుకోవద్దు. ఇక్కడి నుంచి ఏదో ఇంకా రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అనుకోవద్దు. రేపు నీది నాది కాదు, నేడే, టుడే. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దయచేసి ప్రార్థన చేయి. ఎవరైనా ఇటువంటి సంతోషం నాకు కావాలంటే మీ కుడి హస్తమును తలకు పైగా ఎత్తి ఉంచితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సిగ్గుపడొద్దు. ఎవరో ఏదో చూస్తే ఏమో అనుకుంటారు అనుకోవద్దు. దయచేసి జ్ఞాపకం చేసుకో, మీ కొరకు మేము ప్రార్థన చేయనే ఉన్నాం. దయచేసి మీ కుడి హస్తమును తలకు పైగా ఎత్తి ఉంచండి. దేవుడు నీతో మాట్లాడు. సహోదరుడా, దేవుడి గొప్ప సంతోషమును, సహోదరి పైకెత్తండి మీ కుడి హస్తం. సహోదరి, దేవుడు ఈ గొప్ప సంతోషమును, సహోదరి దేవుడు, ఇంకా యవనస్తుడా చేయి పైకెత్తున్నాయని ఏం పర్వాలా, యవనస్తుడా, సహోదరుడా, దేవుడు నీ హస్తములను చూస్తుంటున్నాడు. మీకు సంతోషం నేడు మీ హృదయంలోకి ఆయన వచ్చునుగాక. ఈ గొప్ప సంతోషమును మీ జీవితంలో అనుగ్రహించునుగాక. ఇంకెవరైనా ఈ గొప్ప ఆనందము, సంతోషం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సెమీ క్రిస్మస్ రోజు ఇవ్వాలని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అలాగని ఈ గొప్ప సంతోషమును, ఈ గొప్ప రక్షణను మీ జీవితంలో పొందుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దైవ సేవకుడు పుష్పరాజు కలకడ దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తాడు. రండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతమైన స్థలములలో నుండి దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానమును దయచేయి దేవా. మహా సంతోషకరమైన శుభవార్తను విధర్మన కలికిరి బెర్షబాలో చేరువచ్చిన మాకందరికీ మీరు తెలుపుతూ వచ్చారు తండ్రి. అమూల్యమైన వాడవై అమూల్యమైన మాటల చేత మా చీకటిని, హృదయములో నింపబడిన చీకటిని పోగొట్టుటకు, చింతను పోగొట్టుటకు, విచారమును పోగొట్టుటకు ఈ లోకానికి మీరు అరుదిస్తూ వచ్చారు. శాపగ్రస్తమైన ప్రజల మధ్యలోనికి వచ్చారు. నశించుచున్న వారి మధ్యకు వచ్చారు. రోదనతో ఉన్న వారి మధ్యకు వచ్చారు. మీరు సంతోషము లేని జీవితాలను తండ్రి మేము చూస్తూ వచ్చాం. శాస్త్రవేత్తలను చూస్తూ వచ్చాం. గొప్ప ధనవంతులను చూస్తూ వచ్చాం. గొప్ప నటులను చూస్తూ వచ్చాం. వారు సంతోషము లేక, సమాధానములు లేని వారై ఆత్మహత్య చేసుకుంటూ వెళ్ళారు. పోతూ వచ్చారు. ప్రభువా, సమయమందు మాకందరికీ సంతోషమునిచ్చుటకు, మా హృదయాలను సమాధానము నింపుటకు, మా పాపములు క్షమించుటకు పరమ నుండి భూమికి దిగి వచ్చిన దేవుడవు నీవు. అద్భుతమైన నీ రాకను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. వాక్యపు యొక్క వెలుగులో చక్కటి తీర్మానం నీ దినమున తీసుకున్న నీ బిడ్డలను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి వారిని మీరు ఆశీర్వదించినందుకై వందనములు. ప్రతి హృదయాన్ని తాకినందుకై వందనములు. ప్రతి వారిని ఆనందముతో నింపినందుకై వందనములు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ చేరువచ్చిన యవ్వన బిడ్డలందరినీ, మధ్య వయసు కలిగిన వారిని, పెద్దలను, చిన్నలను, ప్రతి వారిని మీరు ఆశీర్వాదకారముగా మారుస్తురమ్మని
ప్రభరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో కేక్ కటింగ్ చేస్తా అంటారు. ప్రసన్న చిన్న గమనిక, దయచేసి బయట ఉన్న వాళ్ళు దయచేసి ఒక్కసారి మీరు రాగలిగే